హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. చాలా రోజులైంది కదా వీడియోస్ అయితే పెట్టి. కొంచెం పనులు ఉండడం వల్ల అయితే కుదరలేదనమాట, వీడియోస్ పెట్టడం అవ్వలేదు. ఇంకా నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా అసలు చెట్లకైతే పువ్వులు భలే వచ్చినాయండి. మందార పూలు అయితే భలే పూస్తున్నాయి అనమాట. ఆ చెట్ల నిండా పువ్వులు ఉంటే భలే ఉంటుంది. కానీ ఈ మందార పూలు మళ్ళీ ఈవినింగ్ కల్లా వాడిపోతున్నాయి. ఇంకా పూజ కన్నా దేవుడి కన్నా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పూజ కోసం అయితే కోసుకుంటున్నాను. ఎన్ని బయట నుంచి తెచ్చుకున్న పువ్వులైనా సరే మన ఇంట్లో పూసిన పువ్వు ఒక్కటైనా భలే ఉంటుందన్నమాట, హ్యాపీనెస్ అనేది. ఇంకా మన చెట్లకు వచ్చిన పువ్వులన్నీ కూడా అయితే నేను ఇంకా కోసేసుకుంటున్నాను అనమాట. ఈ పువ్వులతో పూజ చేసుకుందామని చెప్పేసి ఇంట్లో కూడా కొన్ని గులాబీ పూలు అవి బయట నుంచి తెచ్చినవి ఉన్నవి, అవన్నీ కూడా పెట్టుకుందాంలే అని చెప్పేసి అయితే ఈ శంకు పువ్వు అయితే ముద్ద శంకు పువ్వు అండి. మొన్న పంపించింది కదా మా అక్క, పార్సెల్లో పువ్వు వచ్చిందనమాట, భలే ఉంది. ఇంతకుముందు మన చెట్లకు వచ్చేవైతే అవి రెక్క ముద్ద పువ్వులంట, శంకు పువ్వులు. ఇది వచ్చేసి ముద్ద శంకు పువ్వులు. బాగుందనమాట. శంకు పువ్వు ఒక్కటి వస్తే కలర్గా అసలు భలే కలర్ అండి అదైతే. ఇంకైతే పూజ కోసం అయితే ఇట్లా పువ్వులు అయితే సెట్ చేసేసుకున్నాను. అలానే కొన్న కనకాంబరం మొక్కలు కూడా పంపించింది కదా, వాటికి కూడా మంచిగా అయితే ఎల్లో కలర్ కనకాంబరం అండి. బాగా పూస్తున్నాయి ఇవి కూడా. మరి సీజన్ కాదో నాకైతే తెలియదు, కానీ ఈ పువ్వులు కూడా బాగా వస్తున్నాయి అనమాట. ఇవి పెట్టుకోవడానికైతే ఇలా తెంపుకున్నా అనమాట. ఇంకా పిన్నిస్తో పెట్టేసుకొని పిన్కి పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అలానైతే ముగ్గు కూడా పెట్టుకున్నానండి. ఈరోజు ఇలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు వీడియో అంతా కూడా తీయలేదనమాట. ఆల్రెడీ ఈ ముగ్గు అనేది చాలాసార్లు వేస్తున్నాను కదా అని చెప్పేసి తీయలేదు. వీటిని కొంచెం డిజైన్స్ మార్చి వేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నా ఇంటి ముందు. ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాకైతే ఇంట్లో కూడా ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నా అండి. పూజ గది అంతా కూడా చూడండి మన చెట్ల పువ్వులతో బాగుంది కదా. ఇంకా అలానే తులసమ్మ దగ్గర కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మొక్కలన్నీ పెట్టేసరికి అయితే ఇక్కడ ఇంతకుముందు చెక్క పెట్టుకుని ఉండేదాన్ని కదా, అదైతే సెట్ కాలేదనమాట. ఇంకా దానికి ఏమైనా ప్లాన్ చేయాలి. మన కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నాడండి. అలానే ఇంకా పూజ అంతా అయిపోయాక ఇల్లంతా కూడా ఇంకా ధూపం అయితే వేసేసుకున్నాను. ఈ రోజైతే బచ్చల కూర టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నా. చాలా సింపుల్ కర్రీ అండి ఇదైతే. అసలు ఎక్కువ టైం కూడా పట్టదు, అవన్నీ కట్ చేసుకోవడమే అనమాట. ఇంకా స్టవ్ మీద పెట్టేస్తే 5 నిమిషాల కర్రీ అయితే అయిపోతుంది. ఇంక ఈ బచ్చల కూర కూడా మా అక్క అయితే పార్సిల్లో పంపించిందని చెప్పి మీకు చూపించాను కదా, ఆల్రెడీ పార్సిల్ వచ్చిందని చెప్పి ఆ బచ్చలు అనమాట. ఆ కూరతో అయితే ఈరోజు టమాటాను బచ్చల కూర కర్రీ అయితే చేస్తున్నా. అవి కూడా మంచిగా అయితే కుండీలో పెట్టానండి. అవి కూడా బాగా మొలకలు చిగురు కూడా వచ్చిందనమాట బచ్చల కూరది. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను తప్పనిసరిగా. ఇంకా టమాటాస్ అవన్నీ కూడా కట్ చేసుకొని ముందైతే ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం వేగినాకైతే ఇంకా టమాటా కూడా వేసేసుకొని మంచిగా మగ్గించేసుకోవాలి, కొంచెం ఉప్పు పసుపు వేసుకొని. ఈ కర్రీ అయితే భలే టేస్టీగా కుదిరింది అనమాట. చాలా బాగుంది కూడా. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఇలాంటి ఆకుకూరలు కూడా బాగుంటుంది పెట్టుకుంటే. సింపుల్గా అయిపోతుంది, టైం సేవింగ్ అనమాట. ఎక్కువ టైం అనేది పట్టదు అనమాట. అలానే టేస్టీ కూడా, హెల్దీ కూడా. ఆకుకూరలతో కర్రీ చేసి పెడితే పిల్లలకి బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీకి, వాటికైతే చపాతీకి, అన్నిటికీ రైస్కి. నాకైతే రైస్కే బాగా అనిపించింది అనమాట. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు కూడా బాగుంది అని చెప్పేసి అన్నారనమాట. కర్రీ అయితే చాలా బాగుందమ్మా అనేసి అన్నారు. ఇంకా ఈ కర్రీ అయితే చేశాను. బచ్చల కూర టమాటా ఉల్లిగడ్డ మగ్గినాకైతే ఈ ఆకుకూర అయితే కట్ చేసేసుకొని వేసేసుకొని మంచిగా మగ్గించేసుకొని ఫైనల్గా కొంచెం కారపొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చాలండి. ఇంతే, చాలా సింపుల్ అనమాట. దీనికి నేను పెద్ద ప్రాసెస్ ఏం చేయాల, 5 మినిట్స్లో అయిపోయింది. ఇంక ఇలా లంచ్ బాక్సెస్ అన్నీ కూడా పెట్టేసినాకైతే ఇంకా ఈ శారీ అయితే నేను మీషోలోనే తీసుకున్నానండి. మా అక్క తీసుకుందనమాట. అక్క పంపించింది వాళ్ళ పాపకి, మా పాపకి తీసుకుందంట. ఇంకా తనే పంపించింది అనమాట ఈ శారీ. ఇంకా ఈ శారీని అయితే వాళ్ళ పాపకి ఫ్రాక్ కుట్టించేసుకుంది. అలానే కుట్టించమంది అనమాట. నేను ఇంకా బయట కుట్టించాను కదా, మనమే కదా ట్రైలర్ అనమాట. ఇంకా నేనే కుడతామని చెప్పేసి వాష్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అంతా కూడా. శారీకి అయితే ఇంకా 4 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకొని వాష్ చేసేసుకున్నా. ఇంకా మంచిగా మెజర్మెంట్స్ తీసుకొని మా పాపవైతే ఇంకా కట్ చేసేసుకున్నాను. కొంచెం పెద్దగానే కుడుతున్నా అండి, పెరిగే పిల్లలు కదా, మరి చిన్నగా సేమ్ సైజ్ కాకుండా కొంచెం పెద్దగా కుడితే బాగుంటుందని చెప్పేసి కుట్టుకున్నా అనమాట. ఇంకా దీని కటింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను ఏం షూట్ చేయలేదు, కొంచెం బెడ్స్ అయితే షూట్ చేశాను అనమాట. బాగా కుదిరిందండి ఫ్రాక్ అయితే. అసలు కలర్ కాంబినేషన్ కూడా బాగుందనమాట. దీని మీదకైతే ఒక ఓనీ కూడా తీసుకున్నాను.
ఈ ఫ్రాక్ లాగా కుట్టేసి ఇంకా ఓనీ లాగా అయితే మనం పైన వేసేసుకుంటే మంచిగా లంగా ఓనీలాగా కనిపిస్తుంది చూడడానికి. కానీ ఫ్రాకే. పిల్లలకైతే లంగా ఓనీలు అంతా నాకైతే ఇష్టం ఉండదనమాట. నేనైతే ఇలా ఫ్రాక్ లాగా కుట్టించేసి ఇంకా ఓనీ అయితే తీసేసుకున్నాను. చక్కగా మా పాప వేసుకుందండి. ఎలా ఉందో మీరు కూడా చూసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.